నమస్తే ఉత్తరాంధ్ర ఇన్వెస్టర్స్. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే విఎంఆర్డిఏ లాంటి గవర్నమెంట్ అప్రూవల్స్ కలిగిన ఓపెన్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదా తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ వచ్చి పాసివ్ ఇన్కమ్ వచ్చే ట్యాక్స్ లేని రిటర్న్స్ ఇచ్చే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. వీటిలో ఏది బెస్ట్ తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఈ రెండింటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఓపెన్ ప్లాట్స్, దీనికి ఫుల్ మార్కులు ఇవ్వచ్చు. విఎంఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అయితే టైటిల్స్ క్లియర్గా ఉంటాయి మరియు మీకు 70% వరకు లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్కి బ్యాంక్ లోన్స్ రావడం చాలా కష్టం. మీ సొంత డబ్బు పెట్టుకోవాలి. అలాగే లోకల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ లేకుండా టైటిల్స్ చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఓపెన్ ప్లాట్స్ ఇవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. హైవేలు, ఎయిర్పోర్ట్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పక్కనే ఉండటం వలన షార్ట్ టు మీడియం టర్మ్లోనే మంచి రిటర్న్స్ చూడొచ్చు. ఫామ్ ల్యాండ్స్ ఇవి నెమ్మదిగా స్థిరంగా పెరుగుతాయి. ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కనీసం 8 నుండి 10 ఏళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది. సిటీ విస్తరిస్తూ ఈ ల్యాండ్స్ వైపు రావడానికి టైం పడుతుంది. ఓపెన్ ప్లాట్స్, దీనివల్ల ఎలాంటి నెలవారీ వార్షిక ఆదాయం రాదు. పైగా మనం ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ఫామ్ ల్యాండ్స్, ఇక్కడే పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. మేనేజ్డ్ ఫామ్ ల్యాండ్స్లో వేసే పంటలు లేదా కమర్షియల్ చెట్ల ద్వారా మీకు పీరియాడికల్ ఇన్కమ్ వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియాలో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఓపెన్ ప్లాట్స్లో హై లిక్విడిటీ ఉంటుంది. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే హైవేకి దగ్గరలో ఉన్న విఎంఆర్డిఏ ఫ్లాట్ను ఈజీగా అమ్మేసుకోవచ్చు. బయ్యర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఫామ్ ల్యాండ్స్ లిక్విడిటీ, వ్యవసాయ భూములను అంత ఈజీగా అనుకున్న టైంకి అమ్మడం కష్టం. కస్టమర్ దొరకడానికి కొన్ని నెలలు లేదా ఏళ్ళు కూడా పట్టొచ్చు. మీరు ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్. భోగాపురం కారిడార్, ఎయిర్పోర్ట్ జోన్ చుట్టుపక్కల ఉన్న తగరపొలస, ఆనందపురం, డెంకాడ మరియు నేషనల్ హైవే 16కి ఇరువైపులా ఉన్న లేఅవుట్స్. సబ్బవరం, కొత్తవలస బెల్ట్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఈ ఏరియాల్లో కూడా ఓపెన్ ప్లాట్స్కి మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ మీరు ఫామ్ ల్యాండ్స్ వైపు వెళ్ళాలనుకుంటే ఇవి చూడండి. విజయనగరం ఇంటీరియర్ పాకెట్స్, గజపతి నగరం లేదా బొబ్బులు వెళ్ళే రూట్స్. ఇక్కడ నేల సారవంతంగా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అలాగే చీపురుపల్లి రాజాం లైను, ఇక్కడ కూడా ఫామ్ ల్యాండ్స్ అందుబాటు ధరల్లో ఉన్నాయి. శ్రీకాకుళం హైవే లైన్స్, హెచ్చర్ల లేదా నరసన్నపేట దాటి లోపలికి వెళ్తే తక్కువ ధరకే ఫామ్ ల్యాండ్స్ దొరుకుతాయి. అలాగే ఇచ్చాపురం సెగ్మెంట్ కూడా అందుబాటు ధరల్లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్ వర్డిక్ట్ ఏమిటంటే మీ బడ్జెట్ మరియు మీ గోల్స్ బట్టే మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మీ దగ్గర 30 లక్షల కంటే ఎక్కువ బడ్జెట్ ఉండి సేఫ్గా త్వరగా రేట్లు పెరగాలి, అవసరమైతే బ్యాంకు లోన్ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని విఎంఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ వైపు వెళ్ళిపోండి. మీ బడ్జెట్ తక్కువగా ఉండి కనీసం 8 నుండి 10 ఏళ్ళు ఆగగలరు అనుకుంటే, అలాగే మీ వీకెండ్ రిసార్ట్లా ఎంజాయ్ చేస్తూ ట్యాక్స్ లేని పాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే ఫామ్ ల్యాండ్ బెస్ట్ చాయిస్. ఉత్తరాంధ్రలో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఓపెన్ ఫ్లాట్స్ లేదా ఫామ్ ల్యాండ్స్? అలాగే లొకేషన్, ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా కేఎస్ ల్యాండ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.